హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే ఆటో టాక్. సో ఇక్కడ మనం ఆటోమొబైల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఇదే మన ఫస్ట్ వీడియో. సో ఈరోజు మనం టాటా షోరూంలో ఉన్నాం. టాటా కర్వ్ రీసెంట్గా లాంచ్ అయిన టాటా కర్వ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రివ్యూస్, ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ టాటా కర్వ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో టాటా కర్వ్ ఎక్స్టీరియర్ ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ టాటా లోగో ఉంది 3Dలో. నెక్స్ట్ వీ డూ హ్యావ్ దిస్ క్రోమ్ ప్లేటెడ్, ఇట్ ఈస్ ఆల్ పియానో బ్లాక్లో ఉంది. నెక్స్ట్ సమ్ క్రోమ్ డిజైన్ ఉంది. ఇదంతా ఏరోడైనమిక్ డిజైన్. సో ఇఫ్ యూ సీ ఇదంతా ఏంటంటే ఇదంతా లోపలికి వెళ్ళి మనకి ఇచ్చేయడానికి. ప్లస్ ఈ హెడ్ లైట్స్ చూస్తే ఎల్ఈడి హెడ్ లైట్స్, హై బీమ్ లో బీమ్ ఒకే దాంట్లో ఉంది. అండ్ దిస్ ఆర్ ఫాగ్ ల్యాంప్స్. సో ఇది లెవెల్ 2 ADAS అని చెప్పాం కదా, రెండు సెన్సార్స్ వస్తాయి. ఇది ఒక కెమెరా వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మీకు కెమెరా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది లెవెల్ 2 ADAS ఫీచర్స్ కాబట్టి. రెయిన్ వైపింగ్ సెన్సార్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ రెయిన్ వైపింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ టాటా కర్. ఇది వచ్చి 5 feet 3 inches ఉంటుంది. సో లెట్స్ గో సైడ్ వ్యూ. సో సైడ్ వ్యూకి వచ్చేసరికి ఇది 18 inch ఎల్లాయ్ వీల్స్, ఫ్లవరల్ డిజైన్తో వచ్చింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటికి డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, టాప్ ఎండ్ కాబట్టి. పైన కింద వేరియంట్స్లో లేదు, ఓన్లీ ఫ్రంట్కి ఒకటానికే ఇస్తున్నారు. సో ఇది వచ్చేసరికి సైడ్ వ్యూ. ఇక్కడ కర్వ్ అని చెప్పేసి క్రోమ్లో ఉంది బ్యాజింగ్. ఆర్విఎమ్స్ ఉన్నాయి, వీటికి కూడా ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కెమెరా కూడా ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే, ఎందుకంటే ఇది లెవెల్ 2 ADAS 360-degree కెమెరా కాబట్టి. అండ్ ఇక్కడ క్రోమ్ ఫినిష్తో కూడా వచ్చింది. మీరు చూసుకుంటే ఇక్కడ గ్లాడింగ్ కూడా పియానో ఫినిష్లో ఇచ్చారు, వీల్ బేస్ కూడా పియానో ఫినిష్లో ఇచ్చారు. సో నెక్స్ట్ డోర్, ఫ్లష్ డోర్. ఇదే చూసుకుంటే దీనికి ఇక్కడ చిన్న సెన్సార్ ఒకటి ఉంది, ఇది ఒక లైట్. సో ఇది కొత్త ఫీచర్ ఇన్ టాటా మోటార్స్లో అని చెప్పాలి. సో ఇది సైడ్ వ్యూ. ఇది వచ్చి లెంత్ వచ్చేసరికి 14 feet ఉంటుంది లెంత్ వచ్చేసరికి. హైట్ వచ్చి 5 feet 9 inches ఉంది ఈ కార్కి. అండ్ వీల్ బేస్, సిన్స్ ఇట్ ఈస్ ఎ కూపా SUV కాబట్టి 205 mm ఉంది. సో మీరు మరీ ఆఫ్ రోడింగ్ కాకపోయినా ఇండియన్ రోడ్స్లో కరెక్ట్గా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది సైడ్ వ్యూ వచ్చేసరికి. మనం మళ్ళీ సో ఇది రేర్ వ్యూ ఆఫ్ టాటా కర్వ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి సి పిల్లర్, ఇదంతా కర్వ్ కాబట్టి ఒకటే పిల్లర్ ఉంటుంది, మొత్తం బెండ్ వస్తుంది. హైడ్రోజన్ ల్యాంప్స్ బ్యాక్ సైడ్ ఇదేమి ఉండదు, ఎందుకంటే ఇది కర్వ్ కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ టాటా బ్యాజింగ్ ఉంది అండ్ కర్వ్ క్రోమ్లో రాసింది. అండ్ ఆల్సో వీ డూ హ్యావ్ 2 సెన్సార్స్ ఉన్నాయి ఇక్కడ, పార్కింగ్ సెన్సార్స్. సో ఇది 360 కెమెరా కాబట్టి ఇక్కడ కూడా కెమెరా ఇచ్చారు, చూడొచ్చు పార్కింగ్ కోసం. సో ఇది రేర్ వ్యూ. అండ్ ఆల్సో యాంటీనా కూడా ఒకటి ఉంది మనకి. అండ్ టాప్ ఆఫ్ ఇట్, సో ఇది టాప్ ఎండ్ కాబట్టి మనకి వీడియోలో కనిపిస్తున్నది తెలీదు, మనకి పానోరామిక్ సన్ రూఫ్ ఒకటి ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. సో అది ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వచ్చు వాయిస్ కమాండ్ తోటి. అండ్ ఆల్సో మాన్యువల్గా కూడా ఓపెన్ అవ్వచ్చు. లోపల బటన్స్ ఉన్నాయి, చూపిస్తాను. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 40 liters ఉంటుంది. సో ఇది 1.5 liter డీజిల్ ఇంజన్లో, 1.2 liter టర్బో పెట్రోల్ ఇంజన్లో. సో 3 ఇంజన్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఆల్సో ఈవీ కూడా ఉంది. సో ఇది అండ్ ఆల్సో 8 వేరియంట్స్లో కనిపిస్తుంది మీకు టాటా కర్వ్ అనేది. సో 8 వేరియంట్స్ మీకు ఒక షీట్లో చూపిస్తాను. వాటి ప్రైస్ వచ్చేసరికి, దీని ప్రైస్ వచ్చేసరికి రైట్ నౌ 21-22 lakhs చెప్తున్నారు టాప్ ఎండ్ కాబట్టి. సో మీరు ప్యూర్ ప్లస్ ఆర్ S+ అలాంటివి ఉన్నాయి వేరియంట్స్ 12 lakhs 13 lakhsలో. సో అది కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, బట్ కొన్ని ఫీచర్స్ రావు దీనికైతే. టెయిల్ గేట్ జెస్చర్ ఫీచర్స్ ఇవన్నీ అందులో రావు, బట్ నార్మల్గా అయితే అది కూడా బాగుంటుంది. మనం ఇప్పుడు ఇంటీరియర్స్ చెక్ చేద్దాం. ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు, సో ఇది బ్యాక్ డోర్. దీంట్లో మళ్ళీ పియానో ఫినిష్ వచ్చింది, బాటిల్ హోల్డర్ వచ్చింది. అండ్ జస్ట్ క్రోమ్ ప్లేటెడ్ ఓపెన్ అండ్ డోర్ క్లోజింగ్కి. సో ఈ డోర్లో ఇదే ఉంది. JBL స్పీకర్స్ వచ్చాయి, ఇది బిగ్ స్పీకర్, ఇది చిన్నది స్పీకర్ వచ్చింది. సో దీనికైతే ఇదే వచ్చింది. సో అగైన్ కమింగ్ టు దిస్ వన్, Type-C అండ్ Type-A ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. AC వెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ కింద చూసుకుంటే బంప్ అంత పెద్దదేం లేదు, సో ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు మధ్యలో ప్యాసింజర్ కూడా. సో ఇది వచ్చేసరికి 60-40 seats, అంటే ఫోల్డబుల్ 60 ఇచ్చేసుకోవచ్చు 40. అండ్ ఆల్సో హెడ్ రెస్ట్ కూడా
మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసరికి. అండ్ ఇవి ఐసోఫిక్స్ సీట్స్ అనమాట, అంటే చిన్నపిల్లల సీట్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇందులో ఈ ఫీచర్ కూడా ఉంది టాప్ ఎండ్లో. సో బ్యాక్ డోర్కి వచ్చేసరికి అండ్ హ్యాండ్ రైల్స్, గ్రాబ్ రైల్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో హుక్స్ కూడా ఉన్నాయి. మీరు చూస్తే ఇక్కడ హుక్ ఉంది, ఇక్కడ హుక్ ఉంది. అండ్ ఆల్సో లైట్స్, సన్ రూఫ్. సో మీరు కూడా వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు కాబట్టి కనిపించట్లేదు, బట్ నార్మల్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే థై సపోర్ట్, లెగ్ రూమ్ కూడా చాలా ఎక్కువ బాగుంది ఈ వేరియంట్లో. ఎందుకంటే ఇది ఎస్యూవీ కాబట్టి మీరు చూసుకుంటే వీల్ బేస్ కూడా 8 feet 40 inches ఉంది. సో దానివల్ల మీకు ఏంటంటే లెగ్ రూమ్ బాగా వస్తుంది. డ్రైవర్ ఎంత వెనక్కి కూర్చున్నా కంఫర్టబుల్గా కూర్చొని లాంగ్ జర్నీస్ చేయొచ్చు ఇందులో. సో బ్యాక్ డోర్కి వచ్చేసరికి ఇది అన్నిటికీ అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మీరు చూస్తే 1 2 సైడ్ 3, అటువైపు 3. సో ఆల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకి చూసుకుంటే టాటా కర్వ్లో. సో బ్యాక్లో ఇంతే ఉంది. ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు కో డ్రైవర్ సీట్లో ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అండ్ ఆల్సో దీని మీద మిర్రర్ కూడా ఇచ్చారు. అండ్ హ్యాండ్ రైల్ ఉంది, ఏసీ వెంట్స్ ఉన్నాయి. సో ఇది మాన్యువల్గా అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడైతే అదే ఆప్షన్ ఉంది. టాప్ ఎండ్లో మనకి ఏంటంటే ఎయిర్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. సో ఓన్లీ టాప్ ఎండ్లో అవైలబుల్గా ఉంది. మిగతా వేరియంట్స్లో ఒకసారి చూడాలి. ఈ వెంటిలేటెడ్ సీట్స్ చాలా కంఫర్ట్ ఉంది. సీట్స్ కలర్ కూడా చూస్తే లోపల సీట్స్ది చాలా ప్రీమియం కలర్ ఇచ్చారు. అన్నిటికీ చాలా ప్రీమియం లుక్ వచ్చింది. లగ్జరీ కార్ లుక్లోనే ఉంది టాటా కర్వ్. మనం అటు సైడ్ ఇప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ చూస్తే ఇది 6 డ్రైవెన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మీరు ఇక్కడ చూస్తే ఆటోమేటిక్ కాదు, ఇది 6 డ్రైవెన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది హ్యాండ్ బ్రేక్, ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్. ఇది హోల్డ్ రెసిస్టెన్స్. ఇది ఇందులో 3 వేరియంట్స్, 3 మోడ్స్ ఉన్నాయి కాబట్టి 3 మోడ్స్ ఇచ్చారు. సో సిటీ, ఈకో అండ్ స్పోర్ట్ మోడ్. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇది. సో నా దీని బ్యాటరీ ఛార్జ్ లేదు కాబట్టి మనకు చూపించలేకపోతాం. ఫ్యూచర్లో మళ్ళీ ఇంకో ఆప్షన్ వస్తే పక్కా చూపిస్తాను. సో ఇది ఏసీ వెంట్స్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ పుష్ స్టార్ట్ ఫర్ కార్. అండ్ అటు సైడ్ సీట్కి వెళ్ళి చూపిస్తాను. మీరు చెప్పాను కదా పానోరామిక్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకునేకి ఇది ఒక పుష్ బటన్ లాంటిది. ఇది మీరు చూసుకుంటే ఇది మాన్యువల్గా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ SOS అండ్ కాల్ రికార్డింగ్కి. అండ్ దిస్ ఈజ్ లైట్కి స్విచెస్. అండ్ ఇక్కడ మిర్రర్ లేదు మనకి, నార్మల్ ఇచ్చారు. సో అండ్ దిస్ ఈజ్ ఆల్సో రియర్ వ్యూ మిర్రర్. ఇందులో కూడా క్లియర్గా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది డ్రైవర్కి. అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను డ్రైవింగ్ ఫెసిలిటీ ఎలా ఉందో. ఓకే, సో మనం ఇప్పుడు డ్రైవర్ సీట్లో కూర్చొని ఉన్నాం. సో ఇటువైపు చూసుకుంటే మళ్ళీ పియానో బ్లాక్ ఫినిష్ వచ్చింది. అండ్ కంట్రోల్స్ టు పవర్ విండో కంట్రోల్స్కి ఇక్కడ ఇదే ఉంది. అండ్ ఆల్సో బాటిల్ హోల్డర్ ఒకటి ఉంది. అండ్ JBL స్పీకర్స్ ఇందులో. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి ORVM కంట్రోల్ చేసుకునేకి మాన్యువల్గా ఇక్కడ పవర్ బటన్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది ఒక చిన్న హోల్డర్ టైప్లో ఉంది ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం డిక్కీ ఓపెన్ చేసుకునేకి మాన్యువల్గా, బూట్ స్పేస్ ఓపెన్ చేసుకునేకి. అండ్ దిస్ ఈజ్ ఫర్ పెట్రోల్ ఓపెన్ చేసుకునేకి ఇది. అండ్ దిస్ ఈజ్ అ వెంటిలేటెడ్ సీట్ అగైన్. సో మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ ఇచ్చారు టాప్ ఎండ్లో. అండ్ ఈ బటన్స్ ఉన్నాయి డ్రైవర్ సీట్కి. సో ఫ్రంట్కి, బ్యాక్, టాప్ ఎండ్లో ఉంది. అండ్ ఆల్సో అప్ అండ్ డౌన్ అవ్వడానికి కూడా ఇందులోనే ఆప్షన్ ఉంది. సో ఇది రిక్లైనర్కి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రిక్లైనర్కి 6 key ఫంక్షన్ ఇది పవర్ బటన్ దీంట్లోని. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది మన స్టీరింగ్ వీల్. సో చాలా క్లాసిక్గా ఉంది. సో ఇక్కడ అన్నీ మనకి కంట్రోల్స్ రిలేటెడ్ టు మొబైల్ ఆర్ ఆడియో కంట్రోల్స్, ఇవన్నీ క్రూజ్ కంట్రోల్స్. సో మనకు వచ్చేసరికి అన్నీ ఇట్ సైడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మళ్ళీ హై బీమ్, లో బీమ్కి. అండ్ దిస్ ఈజ్ ఫర్ వైపర్. సో అండ్ ఆల్సో ఇండికేటర్ అన్నిటికీ. ఇవి నార్మల్ ఫీచర్స్. అండ్ దిస్ ఈజ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అగైన్. సో ఇది టచ్ స్క్రీన్. మీరు ఇప్పుడు లేదు కాబట్టి చూపించలేదు, లేదంటే ఇది టచ్ స్క్రీన్. దీంట్లో అన్ని ఫీచర్స్ వస్తాయి మనకి.
టెయిల్ గేట్ ఎంత హైట్ అడ్జస్ట్ చేసుకునేకి అన్ని మొత్తం ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది మళ్ళీ ఇందాకే చెప్పినట్టు 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది అండ్ ఆల్సో 7 DCAలో కూడా ఉంది, 7 స్పీడ్ DCA ఆటోమేటిక్ డ్యూయల్ క్లచ్ది. సో ఇది కూడా అవైలబుల్గా ఉంది మనకి ప్రజెంట్ టాటా కర్వ్లో. ఇంకా ప్రజెంట్ ఇదైతే ఇవే ఫీచర్స్. అండ్ హ్యాండ్ రెస్ట్ వచ్చేసరికి మూవబుల్ ఏం లేదు, ఫిక్స్డ్, బట్ కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇదన్నమాట, పెట్టుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ఇందులో చిన్న స్టోరేజ్ కరెక్ట్గా బాగానే ఉంది. అండ్ గ్లవ్ బాక్స్ చూపించలేదు, ఇక్కడ బటన్ ఉంది, ప్రెస్ చేసి ఓపెన్ చేసిన వెంటనే మనకి గ్లవ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. చాలా ఎక్కువ స్పేసే ఉంది ఇందులో కూడా, మంచిగా పెట్టుకోవచ్చు ఏదైనా కావాలనుకుంటే లాంగ్ డ్రైవ్స్కి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాటా కర్వ్ రివ్యూ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు AK Auto Talk. Thank you so much for watching.